ముద్రగడ పద్మనాభం గారి కోసం మీరు నిర్వహించినటువంటి సంతాప సభలో అంబటి రాంబాబు గారిని బోండా ఉమా ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు అనేటువంటి ఒక సాకుతో, లేకపోతే పక్కన కూర్చున్నారు అనేటువంటి ఒక సీన్తో ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 3 కమిటీ ముందు ఆయన వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. ఏంటి, ఒకే కులం అయితే పక్కన కూర్చోకూడదా? అసలు అంబటి పక్కన కూర్చోవటం బోండా ఉమా అంత పెద్ద తప్పు చేశారా? ఒకటి సార్, ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పని ఏంటంటే, అంటే అన్ని పార్టీలు అంతేలేండి, కాపుల చేత తిట్టిస్తారు. ఇప్పుడు నన్ను కాపుల చేత తిట్టించలా, జనసేన పేరుతో నేను ఏ పార్టీ పని చేసి ఆ పార్టీ చేత తిట్టించలా నన్ను. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే అంబటి రాంబాబుని పేరు నాని లాంటి వాళ్ళని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ని విమర్శించడం చేయించాడు సార్. దానివలన వాళ్ళకు విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళు వాస్తవానికి ఏ అవినీతి స్కాముల్లో లేరు. ఎక్కడ ఇంతవరకు మిగతా నాయకుల మీద అవినీతి స్కాములు కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద ఎక్కడ నాకు తెలిసి అంత అవినీతి స్కాములు ఉన్నట్టుగా నాకైతే ఇప్పుడు నేను పెద్దగా చూడలా. ఈరోజు వైసీపీ పార్టీని సంబంధించి గట్టిగా మాట్లాడుతుంది కూడా మళ్ళీ వాళ్ళే. 1000 కోట్లు దోచుకున్న టీడీపీ వాళ్ళు ఎవరు మార్కెట్లో లేరు. టీడీపీ పార్టీ మీద ఎవరు నోరెత్తట్లా. ఈ అంబటి రాంబాబు పేరునాన్నే మళ్ళీ వాళ్ళే బలిపశువులు జగన్మోహన్ రెడ్డికి, మళ్ళీ వాళ్ళే ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు గుంటూరులో జరిగిన సభ పూర్తిగా కులపరంగా జరిగిన కార్యక్రమం. నేను విజయవాడలో సంతాప సభకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఉంటే సామినేని ఉదయ్ భాను గారు, బోండా గారు, ఉమా గారు వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోతూ నన్ను చూసి ఆగారు. ఓకే, మేము ఇట్లాగే గుంటూరులో శనివారం రోజు గుంటూరులో పెడుతున్నాం సార్, గుంటూరు జిల్లా వ్యాప్తంగా వీలైతే తప్పకుండా అటెండ్ అవ్వండి అని చెప్పాను. భాను గారు రాలేదు, ఉమా గారు వచ్చారు. బయట జిల్లా నుంచి వచ్చిన అతి తక్కువ మందిలో ఆయన ఒకడు. ఓకే, ఆయన ఎర్లీగా వచ్చారు కార్యక్రమానికి. ఇది గుంటూరు జిల్లాలో ఉన్న కాపు సంఘం పెద్దలందరినీ కలుపుకొని పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే పద్మనాభం గారితో రిజర్వేషన్ ఉద్యమంలో అత్యధికంగా నిలబడి పనిచేసింది గుంటూరు జిల్లా, విస్తృతంగా పనిచేసింది గుంటూరు జిల్లా ఉద్యమాల్లో ఆయనతో పాటు కలిసి పనిచేశాం. మాకు ఆయనతో ఆ బంధం ఉంది. ఆ బంధంలో ఆయన ఈ జాతికి చేసిన సేవకి ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఒక సంస్మరణ సభ గుంటూరులో భారీ స్థాయిలో ఏర్పాటు చేశాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు సంఘం పెద్దల్ని పిలిచాం, అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని పిలిచాం ఆ కార్యక్రమానికి. దయచేసి ఎవరు కూడా ఇక్కడ కాంట్రవర్సీ మాట్లాడొద్దండి, పద్మనాభం గారి యొక్క సేవ గురించే మాట్లాడుకుందాం అని అన్నాము. అయితే ఎవరిని డయార్స్ మీద కూర్చోబెట్టాం, అందరిని కిందే కూర్చోబెట్టాము. అంబటి రాంబాబు గారు ఒక విధంగా చివరిలో వచ్చారు. వచ్చిన మనిషి అందరినీ మొదటి వరుసలో కూర్చుంటారు కదా వీఐపీలంతా, అందరినీ విష్ చేసుకుంటూ వస్తుంటే ఉమాగారు రాగానే ఉమాగారు కూడా లేచి నిలబడి ఇద్దరు కలిసి నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఉమాగారు పక్కన కూర్చున్న వ్యక్తి లేచి, సార్ మీరు కూర్చోండి సార్ అని చెప్పి లేచి అతను వెళ్ళిపోగానే అంబటి రాంబాబు గారు అక్కడ కూర్చున్నారు. అది ప్రోటోకాల్, ఎక్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం అది. అలా పక్కనే యాదృచ్ఛికంగా కూర్చున్నారు. కూర్చున్నంత మాత్రాన కులపరంగా జరిగిన కార్యక్రమం. రెండోది, ఒక కాపు ఉద్యమ నేతన చనిపోయిన ఆయన్ని సంస్మరించుకుంటున్న వేదిక మీదుగా జరిగిన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళతో మీరు వేదిక పంచుకున్నారు అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వటం అన్నది మా కాపు కులం తరపున చేసుకున్న మా కార్యక్రమాన్ని ఎగతాళి చేసినట్టు, మా కులాన్ని ఎగతాళి చేసినట్టు. చనిపోయిన ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభని ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఒక విధంగా అవమానించినట్టు అది వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇవ్వటం అంటే. ఎన్ని వేదికల మీద ఎంతమంది కలవలేదు? చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి కలవలేదు గతంలో. ఏది హైదరాబాద్లో ఎవరో చనిపోతే తారకరత్న చనిపోయినప్పుడు బొత్స గారు లోకేష్ గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోలేదా? బొత్త శత్రువులైన రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వేదికలు పంచుకోలేదు? మీకు ఎవరికి లేనిది కాపులు దగ్గర రాగానే మీకు గుర్తుకొచ్చినాయా? మీకు ధైర్యం ఉంటే వేరే కులాలను అనండి, ఇదే మాట అంటారేమో. అంటే మీ కాపులు అంత లోకు అయిపోయామా మీకు?